అప్పు అప్పు కొండంత ఉందండి. రిసోర్స్ ఎంత ఉన్నాయి? రిసోర్స్ ఎంత ఉన్నాయి? కొంచెం. ఓ సేవకునిగా విశ్వాసంతోనే ఇక్కడ హృదయం నుండి విశ్వసించాను కనుకనే చెప్తున్నా. ఒకవేళ మీ దగ్గర కొంచెమే ఉందా? ఒకవేళ మీ దగ్గర కొంచెమే పెట్టుబడి ఉందా? పరిశుద్ధ గ్రంథంలో నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను. ఇక్కడ అబ్రహాముకి ఏమీ లేని చోట అద్భుతాన్ని చేసి చూపెట్టాడు. నో మోర్ క్యాపిటల్, అసలు మూలధనం అనేదే లేని చోట గొప్ప అద్భుతం చేశారు. ఇక్కడ కొంచెమే కొంచెమే. వాక్యం అంటుంది, నీకున్న శక్తి కొంచెమే అయినా యేసు నామములో మీకున్న శక్తి కొంచెమే అయినా మీరు నా దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు కనుక, నా దేవుని నామాన్ని స్మరిస్తూ ఉన్నారు కనుక, నా దేవుని నామాన్ని ధరించి ఉన్నారు కనుక, యేసు నామములో నా తండ్రి ఇదిగో నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవ్వడు వేయలేడు. హల్లెలూయా. మీ దగ్గర ఉన్నది కొంచెమే. యోబు స్నేహితుడు అంటాడు, జోబ్, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే నిశ్చయముగా దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపి నీ యథార్థతకి భక్తికి తగ్గట్లుగా నీకున్నది కొంచెమే అయినా తొదకు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చెప్తున్నాను, ప్రవచనాత్మకంగా ప్రభు మీతో చెప్పమన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మీ దగ్గరున్న షీట్లో, ఏ షీట్ అంటారో దాన్ని నాకు తెలియదు కానీ, బ్యాలెన్స్ షీటా, అదే కొంచెమే ఉందా? తొదకు మహా అభివృద్ధిని మీరు చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. ఇది